ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థులు కలర్ ఫోటోలు ముద్రించనుంది. బీహార్ ఎన్నికల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ముద్రించనుంది. బీహార్ ఎన్నికల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ముద్రించనుంది. బీహార్ ఎన్నికల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఈసీ తెలిపింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, కేంద్ర ఎన్నికల సంఘం ఈవీఎం బ్యాలెట్ పేపర్ పై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి జరిగే అన్ని ఎన్నికల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో ఖచ్చితంగా ఈవీఎం బ్యాలెట్ పేపర్ పైన అభ్యర్థి కలర్ ఫోటోను ముద్రించాలని నిర్ణయించింది. అయితే దీని సైజు కూడా చాలా ప్రామినెంట్ గా కనపడేలా 20 mm సైజ్ తో దాన్ని ముద్రించాలని నిర్ణయం తీసుకుంది. సో ఆ నేపథ్యంలో ఆ బ్యాలెట్ పేపర్ పైన పెద్ద ఎత్తున కలర్ ఫోటో కనబడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అభ్యర్థికి ఓటు వేసే ముందు ఓటర్లు కూడా ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నాం దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా స్పష్టంగా తెలిసేలా అభ్యర్థి పేరును కూడా చాలా బోల్డ్ లెటర్స్ లో ఆ ఫాంట్ ను సెలెక్ట్ చేయబోతున్నారు. అలాగే ఈ నెంబర్స్ కూడా సీరియల్ నెంబర్స్ కూడా ఒక సీరియల్ నెంబర్ 20 mm సైజ్ లో 20 mm సైజ్ లో ఉంటుంది. అలాగే క్యాండిడేట్ పేరు మొత్తం 60 mm సైజ్ లో తీసుకోబోతున్నారు. ఇక ఫోటో ఆఫ్ ది క్యాండిడేట్ 20 mm, అలాగే సింబల్ పార్టీ గుర్తు ఏదైతే ఉందో దాన్ని 40 mm సైజు లో ముద్రించాలని నిర్ణయించింది. సో దీని ద్వారా ప్రధానంగా ఈ మార్పులు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఓటరు చాలా సులభంగా తాము ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం దాని ఎదురుగా ఉన్నటువంటి బ్యాలెట్ ఏదైతే ఉంటుందో దానిపైన సరిగ్గా ఆ బటన్ నొక్కే విధంగా ఈవీఎం పైన క్లియర్ గా స్పష్టంగా కనపడే విధంగా కలర్ ఫోటోను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయాన్ని వచ్చే ఎన్నికల్లో అతి త్వరలోనే వచ్చే 2-3 నెలల్లోనే బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి బీహార్ ఎన్నికల నుంచే ఈ రకమైనటువంటి సైజులో ముద్రించబోతున్నారు. సో 20 mm, 60 mm, 20 mm, 40 mm ఈ సైజులో మొత్తం బ్యాలెట్ పైన ఈవీఎంల పైన ఉన్నటువంటి బ్యాలెట్ పైన ముద్రించడం ద్వారా ఓటర్లు చాలా సులభంగా తాము ఏటు వేసేటువంటి అభ్యర్థిని గుర్తించడం, ఫోటోను గుర్తించడం, పార్టీ సింబల్ ను గుర్తించడం ఇవన్నీ కూడా చాలా సులభంగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఆ మేరకు నిబంధనలన్నిటిని కూడా ఆయా జిల్లా కలెక్టర్లకు, రిటర్నింగ్ ఆఫీసర్లకు ఆ నిబంధనలను కూడా పంపిస్తున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు వెలువరించింది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ముద్రించనుంది. బీహార్ ఎన్నికల నుంచే ఈ విధానం అమల్లోకి వస్తుందని ఈసీ వెల్లడించింది.